రైట్, మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్దాం. టీపీసీసీ కార్యవర్గంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తును దాదాపు పూర్తి చేసింది. నేడు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. దీంతో కొత్త కార్యవర్గాన్ని ఫైనల్ చేసి ఏ క్షణంలోనైనా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను అధిష్టానం తెలుసుకుని ఉంది. తుది జాబితాపై ఈరోజు కసరత్తు కూడా పూర్తి చేశారు. ఈ కార్యవర్గంలో 4 వర్కింగ్ అధ్యక్షులు, 35 మంది ఉపాధ్యక్షులు, 75 మందికి పైగా జనరల్ సెక్రటరీస్, ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీతో జంబో కార్యవర్గం ఏర్పాటుకు అధిష్టాన వర్గం సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. పీసీసీ లిస్ట్ ఈరోజు లేదా రేపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు మనకు ఏదైతే గాంధీభవన్ వర్గాల నుంచి ఏదైతే మనకు సమాచారం అందుతుంది. ఏదైతే పీసీసీ లిస్టుకు సంబంధించి ఏదైతే ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏదైతే మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా ఏదైతే ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్తో భేటీ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ భేటీలో ప్రధానంగా లిస్టుకు సంబంధించి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, అలాగే ఏదైతే 75 మంది జనరల్ సెక్రటరీలు, అలాగే 35 మందికి సంబంధించిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అలాగే పీసీసీ సెక్రటరీలు, పీసీసీ సెక్రటరీతో పాటు ప్రచార కమిటీ చైర్మన్తో పాటు ఏదైతే రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన కమిటీని కూడా వేయాలని ఏదైతే పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి లిస్టు కొద్ది గంటల్లోనే వెలువడుతుందో అయితే సమాచారం వినిపిస్తుంది. అయితే ఈరోజు ఉదయం లేదా రేపు పొద్దున వరకు లిస్ట్ వస్తుందనేటైతే వార్తలు అయితే మనకు చాలా కీలకంగా అనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ సుమారు ఇప్పటికే 8 నెలలుగా వస్తుంది. సో ఇదిగో లిస్టు ఈరోజు వస్తుంది, రేపు వస్తుందని చర్చ జరిగింది. సో మొదటగా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా ఇక్కడ దీపాదాస్ ముంచి ఉన్నప్పుడు ఏదైతే డిసెంబర్ ఎండింగ్లో లేదా సంక్రాంతి వరకు కూడా లిస్ట్ వస్తుందని చెప్పి అందరూ కూడా అభిప్రాయపడ్డారు. కానీ హఠాత్తుగా ఏదైతే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని ఏదైతే మార్చడం కూడా జరిగింది. దీని తర్వాత మీనాక్షి నటరాజన్ ఒక లైన్ క్రైటీరియాను కూడా తీసుకున్నారు. ఏదైతే 2017 నుంచి పార్టీలో ఉన్నవారు, కొనసాగుతున్నవారు, పార్టీ కోసం పనిచేసిన వారు, ఇలాంటి అనేకమైనటువంటి స్టాండ్స్ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే గతంలో ఉన్నటువంటి లిస్ట్ ఉందో ప్లస్ ఇప్పుడు ఆశిస్తున్న వారు ఎవరైతే ఇంకా ఆశిస్తున్నటువంటి వారు ఉన్నారో, తమకు రాలేదు పార్టీ కోసం పనిచేసిన వారు ఉన్నారు, వీళ్ళందరి పేర్లను మరొకసారి కూడా ఏదైతే పార్టీ పరిశీలించింది. సో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా ఇప్పటికే తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోర్ కమిటీ ఏదైతే పీసీసీ చీఫ్కి సంబంధించినటువంటి కోర్ కమిటీ ఉందో ఆ కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను కూడా పూర్తిగా సేకరించి ఏదైతే ఇప్పటికే పలుమార్లు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళి ఈ లిస్టులో ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లపై ఇప్పటికే ఆ ఏసీసీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి ఇచ్చారు. మీనాక్షి నటరాజన్ కూడా పూర్తిగా స్టడీ చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా అంతా చేసి కూడా ఏదైతే అధిష్టానం పెద్ద నేతల దగ్గర కూడా ఇప్పటికే ఉంచడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కూడా మరొకసారి కీలకమైనటువంటి భేటీ అంటే లిస్ట్ ఫైనల్ చేశారనేటువంటి వార్తలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, దాంట్లో ముఖ్యంగా సామాజిక వర్గ కోణాన్ని చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒక రెడ్డి, ఒక మైనార్టీ, ఒక మహిళ, ఒక ఎస్సీ, అలాగే ఒక ఎస్టీ, వీరిలో 5గురిలో ఒక 4 సామాజిక వర్గాలకు చెందిన వారిని ప్రాధాన్యతగా ఇస్తూ మిగతా పార్టీలో ఎవరైతే సీనియర్లుగా ఉన్నారో సీనియర్లందరినీ కూడా సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా ఒక ఏదైతే కమిటీని కూడా నియమించాలని పార్టీ భావిస్తుంది. దీంట్లో సుమారు 35 మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు ఉండనున్నారు. సో పీసీసీ జనరల్ సెక్రటరీకి సంబంధించిన లిస్టు మాత్రం పెద్దగానే ఉండబోతుంది. 75 మంది ఏదైతే పీసీసీ జనరల్ సెక్రటరీల లిస్టు రాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే సెక్రటరీలకు సంబంధించినటువంటి సంఖ్య కూడా 40 నుంచి 60 వరకు సంఖ్య బలం ఉండడం కూడా మనకు తెలుస్తుంది. అలాగే దీని తర్వాత అధికార ప్రతినిధులకు సంబంధించిన లిస్టు మాత్రం కాస్త ఆలస్యం అయ్యే విధంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ ప్రస్తుతం అధికారంలో ముందు ఏ అంశాలపై ఎవరు మాట్లాడాలి, ఎందుకంటే ఏ ఒక్క అంశం టీవీల ముందుకు వెళ్ళి తప్పుగా మాట్లాడినా కానీ దాని ప్రభావం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి అధికారుల ప్రతినిధులకు సంబంధించినటువంటి లిస్టుని మరికొంత ఆలస్యమైనటువంటి అవకాశం ఉంది. ఆ లిస్టు అధికార ప్రతినిధులకు సంబంధించిన లిస్టు చాలా కీలకంగా ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలుసో, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా తెలుసో, సరిగ్గా మీడియా ముందు మేనేజ్ చేసి మాట్లాడగలరు ఉన్నారు, వాళ్ళందరూ లిస్టుని తయారు చేసి కేవలం వారు మాత్రమే మీడియా ముందుకు కావచ్చు, టీవీ డిబేట్స్కి వెళ్ళేలాగా ఒక లిస్టును కూడా రూపొందించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధికార ప్రతినిధుల లిస్టు, పీసీసీ సెక్రటరీల లిస్టు మినహా మిగతా లిస్టులన్నీ కూడా వెలువడినట్టు తెలుస్తుంది. సో ప్రచార కమిటీ చైర్మన్ లిస్టులో అయితే ప్రస్తుతానికి జగ్గారెడ్డి పేరు చాలా కీలకంగా వినిపిస్తుంది. ఇక రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీకి సంబంధించి అనేటువంటి లిస్టు కూడా ఏదైతే ఒకటి రాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీంట్లో సీనియర్ నాయకులైనటువంటి నాయకుల్లో ఒకరిని జీవన్ రెడ్డి లేదా జానారెడ్డి లేదా ఇద్దరిలో ఒకరి పేరు ఏదైతే పరిశీలనలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో లిస్ట్ అయితే జంబో లిస్టుగా అనేటువంటి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రతిసారి లాగానే ఈరోజు లిస్టు రేపు లిస్ట్ అన్నట్టే ఉంటుందా, లేదంటే ఈసారి ఖచ్చితంగా లిస్టు వెలువడుతుందా అనేది మాత్రం తెలియాలంటే రేపు ఉదయం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. సో పీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిశీలకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఏసీ సెక్రటరీలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే కోర్ కమిటీకి సంబంధించిన నేతలు ప్రపోజ్ చేసిన నేమ్స్ అన్నీ కూడా ఏదైతే మల్లికార్జున్ ఖార్గే అలాగే ఏసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ ముందు ఉంచారు. సో అధిష్టానం ఏ మేరకు నిర్ణయిస్తుంది, ఎంతమంది సభ్యులు నిర్ణయిస్తుంది, దీంట్లో ఎవరెవరిని సెలెక్ట్ చేస్తుంది, అన్ని అంశాలను కూడా ఏదైతే అధిష్టానం మీదకే వదిలేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అధిష్టానం కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ స్టడీ కూడా చేస్తున్నట్టు కూడా మనకి ఇప్పటికే ఆ ఢిల్లీ నుంచి సమాచారం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో లిస్ట్ అయితే ఖచ్చితంగా త్వరలోనే వెలువడుతుందని వినిపిస్తుంది. కానీ గాంధీ భవన్ ఏసీసీ వర్గాల నుంచి మాత్రం ఈ రోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం వరకు అయితే లిస్టు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి లిస్టు వస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు సునీతారావు ఏదైతే పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. ఏదైతే మహిళా నాయకులకు సంబంధించినటువంటి లిస్టులో పేర్లు తక్కువగా పంపించారు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగలేదు, మహిళా కాంగ్రెస్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది, ఏదైతే తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా ఏదైతే చాలా కీలకంగా ముందుకు కొనసాగుతుంది మహిళా కాంగ్రెస్. ఈ నేపథ్యంలో మహిళా కాంగ్రెస్లకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదైతే ఒక నిరసన ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ అటు పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు గాంధీ భవన్లో ధర్నాకు అయితే అటు సునీతారావు దిగడం కూడా జరిగింది. మరి లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరు అసహనం వ్యక్తం చేస్తారు, ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయంటే మాత్రం చూడాల్సి ఉంటుంది. మూర్తి, థ్యాంక్ యూ అజయం, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.